వెల్కమ్ టు హిందూ న్యూస్ 9. ఈరోజు 5వ శక్తిపీఠం, ఒకప్పుడు హేమలాపురం, ఇప్పుడు అలంపూరుగా మారిన ఆ అమ్మవారి చరిత్రను తెలుసుకుందాం. ఒకప్పుడు ఈ నేలపై అడుగుపెట్టిన ప్రతి అడుగులో భక్తి ఉండేది, ప్రతి గాలిలో మంత్రోచ్చరణ వినిపించేది. ఈరోజు మనం అలంపూరు అని పిలుచుకునే ఈ పవిత్ర క్షేత్రం ఒకప్పుడు హేమలాపురం. అవును, ఇది కేవలం పేరు కాదు, ఇది ఒక యుగం, ఒక సంస్కృతి, ఒక త్యాగం, ఒక శక్తి కథ. హేమలాపురం స్వర్ణయుగపు పేరు. పురాణాల ప్రకారం ఈ ప్రాంతం హేమం అంటే బంగారం లాంటి పవిత్రత కలిగిన నేల, అందుకే దీనిని హేమలాపురం అని పేరు వచ్చింది. కృష్ణా తుంగభద్ర నదిలో కలిసే పవిత్ర సంగమం దగ్గర దేవతలు తపస్సు చేసిన భూమి ఇది. ఋషులు, మహర్షులు, సిద్ధులు ఈ నీల మీదనే శివ సాధన చేశారు. సతీదేవి త్యాగం శక్తిపీఠంగా ఆవిర్భావం. దక్ష యజ్ఞం, శివుని అవమానించిన ఘట్టం, అగ్నిలోకి ప్రవేశించిన సతీదేవి, ఆమె శరీర భాగాలు భూమిపై పడ్డ చోటే శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి. సతీదేవి దంతాలు పడ్డ పవిత్ర స్థలం ఇదే. అందుకే ఇది 5వ శక్తిపీఠం అలంపూరు అయింది. ఇక్కడ అమ్మవారు జోగులాంబదేవి శక్తికి ప్రతిరూపం, రక్షణకు నిలువెత్తు ఉదాహరణ. శివశక్తి సమ్మేళనం. ఇక్కడ ఒక అమ్మవారే కాదు, నవబ్రహ్మ ఆలయాలు, శైవ శాక్త సంప్రదాయాల కలయిక. శక్తి శివుడు ఒకే శ్వాసలో ఉన్న స్థలం ఇది. కేవలం ఆలయం కాదు, ఇది ఒక జీవాంత ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం. పేరు మారిన కథ. హేమలాపురం నుంచి అలంపూరు కాలం మారింది, రాజ్యాలు మారాయి, పాలకులు మారారు. చాళుక్యులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం. హేమలాపురం అనే సంస్కృత పేరు కాలక్రమంలో ప్రజల నోళ్ళల్లో మారుతూ అలంపూరం అలంపూరుగా మారింది. ఇది ఎవరో ఒకరు మార్చిన పేరు కాదు, కాలం చేసిన మార్పు, ప్రజల పలుకుబడి చేసిన ప్రయాణం. కానీ పేరు మారినా శక్తి మారలేదు, భక్తి తగ్గలేదు, పవిత్రత చెదరలేదు. వరదలు, విధ్వంసం, తిరిగి లేచిన శక్తి. కృష్ణా వరదలు ఆలయాలను ముంచాయి, చరిత్రను చెరిపేయాలని ప్రకృతి ప్రయత్నించింది. కానీ ఈ నేల వంగలేదు, ఈ శక్తి చావలేదు. ఆలయాలను పైకి తరలించారు, అమ్మవారి స్థానాన్ని కాపాడారు. ఇది మన సంస్కృతి బలం, ఇది మన విశ్వాస విజయం. ఈరోజు అలంపూరు ఏమిటి? ఈరోజు అలంపూరు అంటే ఒక భక్తికి కేంద్రం, ఒక చరిత్రకు గ్రంథం, ఒక శక్తికి నిలయం, ఒక సంస్కృతికి గుర్తింపు. ఇది కేవలం ఆలయం కాదు, ఇది తెలుగు నేల ఆత్మ. పేరు మారింది, కాలం మారింది, రాజ్యాలు పోయాయి, కానీ అమ్మవారి చూపు మారలేదు, శివుని ఆశీర్వాదం తగ్గలేదు. హేమలాపురం ఆత్మ ఇంకా బతికే ఉంది. అలంపూరు అంటే శక్తికి చిరునామా, విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యం. జోగులాంబ దేవి కృపతో ఈ నేల ఎప్పటికీ పవిత్రమే. జై జోగులాంబ మాత, జై తెలుగు జనత.